ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తున్నాయి. పాలిటిక్స్ కొంచెం పక్కన పెట్టేస్తూ ఇప్పుడు ప్యూర్ సినిమాటిక్ హంగామా షురూ చేస్తున్నాడు పవన్. ఓవైపు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్, మరోవైపు సురేందర్ రెడ్డితో కొత్త ప్రాజెక్ట్, ఇంకోవైపు కుర్ర డైరెక్టర్స్ తో స్టోరీ డిస్కషన్స్, ఇలా వరుస అప్డేట్స్ తో అదరగొడుతున్న పవర్ స్టార్ తాజాగా ఇదిగో ఇలా ప్రభాస్ సరసన హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నాడన్న వార్తలు మీడియాలో తెగ హైలైట్ అవుతున్నాయి. మరి పవన్ తో జతకట్టపోయే ఆ ముద్దుగుమ్మ ఎవరో ఏంటో చూసేయండి. పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్, ప్యూర్ మాస్. ఇదొక పేరు కాదు, ఇదొక బ్రాండ్. రాజకీయమైన సినిమాలైన వచ్చాడంటే స్టేజ్ షేక్ అవ్వాల్సిందే. అలాంటి పవన్ మళ్ళీ సినిమాల పరంగా బిజీ అవుతుండడం విశేషం. అవును, గత 3 సంవత్సరాలుగా కమిట్ అయిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టే పనిలో పడ్డాడు పవన్. ఈ క్రమంలోనే ఇక ఈ సినిమాల తర్వాత ఇక కొత్త కమిట్మెంట్స్ ఉండవు అని అనుకున్న ఫ్యాన్స్ కి లేటెస్ట్ గా వచ్చిన బిగ్ అప్డేట్ మంచి కిక్ ఇస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, పవర్ స్టార్ తాజాగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ లో ఇక కాస్టింగ్ పై గట్టిగానే కసరత్తు జరుగుతుందట. ఉగాది తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. సో స్క్రిప్ట్ పూర్తయింది, ఇప్పుడు మిగిలింది స్టార్ అట్రాక్షన్. ఇక అసలైన హాట్ టాపిక్ హీరోయిన్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రభాస్ హీరోయిన్ ను తీసుకురావాలని ఆలోచనలో ఉన్నాడట సురేందర్ రెడ్డి. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే సినిమాలో ప్రభాస్ జోడీగా నటిస్తుంది పాకిస్తానీ బ్యూటీ ఇమాన్వి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి ఏకంగా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టడం విశేషం. ఇప్పుడు అదే అమ్మాయి తన రెండో సినిమాని పవన్ కళ్యాణ్ తో చేయబోతుందా? ఈ వార్త నిజమైతే ఇది ఇమాన్వికి డబుల్ జాక్ పాట్ అనే చెప్పాలి. ఇక ఎన్నికలకు ముందే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కమిట్ అయ్యాడు పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ పై సాలిడ్ బజ్ క్రియేట్ అయిపోయింది. ఇక ఇప్పటికే ఈ సినిమా మార్చి 26న గ్రాండ్ గా థియేటర్లోకి రాబోతుందని అనౌన్స్ చేయడంతో ఫుల్ జోష్ లోకి వచ్చారు ఫ్యాన్స్. మరి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా, సురేందర్ రెడ్డి మాస్ మేకింగ్, ఇమాన్వి గ్లామర్, ఉస్తాద్ భగత్ సింగ్ అంచనాలు, ఈ మొత్తం మెగా ప్యాకేజ్ టాలీవుడ్ ని ఎలా షేక్ చేయబోతుందో తెలియాలంటే మరిన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.